హలో గైస్, ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. ఇన్స్టాగ్రామ్. చాలామంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ కూడా ఉంటారు. దీంట్లో ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. ఏంటో తెలుసా? ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో తెలుసా? సపోర్ట్. కానీ ఇప్పుడు అది ఒక పెద్ద స్కామ్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ అని పెట్టి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ అని చెప్పి ప్రైవేట్ ఫొటోస్ అండ్ అలాగే ఎక్స్పోజింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళందరినీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. చూసే వాళ్ళంతా అనుకుంటున్నారు ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఉంటుంది, చాలా వాల్యూ ఉంటుంది అనుకుంటున్నారు దీంట్లో. బట్ రియాలిటీ ఏంటో తెలుసా? చాలా చీప్ కాంటెంట్తో మనీ కలెక్ట్ చేస్తున్నారు. సరే, సపోజ్ 399 రూపీస్తో మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీలాగా ఒక 100 మంది ఆ సదరు ఇన్ఫ్లుయెన్సర్ పెట్టే వీడియోనో ఫోటోనో చూసి అట్రాక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి. సపోజ్ 100 మంది అంటే 399 రూపీస్, ఈజీగా ఒక 40,000. అదే ఒక 1000 మంది చేస్తే 4 లక్షలు. ఇది కాంటెంట్ కాదు, ఎక్స్‌ప్లాయిటేషన్. ఫాలోవర్స్ అందరినీ కూడా మిస్యూజ్ చేసుకోవడం, ట్రస్ట్ని బ్రేక్ చేయడం. ఎస్పెషల్లీ యూత్ క్యూరియాసిటీతో సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలామంది ఇలాంటి వాళ్ళని. కానీ తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మనీ వేస్ట్ అండ్ అలాగే రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. కాంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఓకే, కానీ చీప్గా కాదు. ఎస్పెషల్లీ ఒక రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. ఒక పబ్లిక్ డొమైన్లో మనం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. మనల్ని చూసి ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. అది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కాకూడదు. కాంటెంట్ చేయడం ఓకే, కానీ ఈ వేలో కాదు. రెస్పెక్ట్ మెయింటైన్ చేయాలి. ఆడియన్స్ని చీట్ చేయకూడదు. సబ్స్క్రిప్షన్ అంటే అసలైన అర్థం ఏంటో తెలుసా? వాల్యూ, నాలెడ్జ్ అండ్ అలాగే దీంట్లో రియల్ కాంటెంట్. ఇలాంటి కాంటెంట్కి సపోర్ట్ ఇవ్వకండి. థింక్ బిఫోర్ యూ సబ్స్క్రైబ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.